చూస్తున్నాము ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో 5గురికి శిక్ష ఖరారు చేసింది. నాంపల్లి సిబిఐ కోర్టు ఈ కేసుకు సంబంధించిన తీర్పుని వెలువరించింది. 5గురికి శిక్షను ఖరారు చేసింది. కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఓబులాపురం మైన్స్ లో అక్రమ ఇనుప తవ్వకాలు జరుగుతున్నాయని 2009 డిసెంబర్ 7న సిబిఐకి ఫిర్యాదు అందింది. రోసయ్య సర్కార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది సిబిఐ. గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు మోపింది. ఓఎంసీ అక్రమాల కేసులో మాజీ ఎండీ బివి శ్రీనివాస్ రెడ్డి, మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, అలాగే గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం అలీఖాన్లపై కేసు నమోదు చేసింది. మొత్తం 219 మంది సాక్షులను విచారించి 3400 డాక్యుమెంట్లతో 2011లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 884 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారని ఛార్జిషీట్లో సిబిఐ ప్రస్తావించింది. మొత్తం 9 మందిపై సిబిఐ అభియోగాలు మోపింది. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టివేసింది. ఒక నిందితుడు మృతి చెందాడు. ఓబులాపురం మైనింగ్ కేసులో 5గురిని దోషులుగా నిర్ధారించింది కోర్టు. మరో 2 నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి కృపానందంలను నిర్దోషులుగా నిర్ధారించింది. వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు సబితా ఇంద్రారెడ్డి. కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఓబులాపురం మైన్స్ లో అక్రమ ఇనుప తవ్వకాలు జరుగుతున్నాయని 2009 డిసెంబర్ 7న సిబిఐకి ఫిర్యాదు అందింది. రోసయ్య సర్కార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది సిబిఐ. గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు మోపింది. ఓఎంసీ అక్రమాల కేసులో మాజీ ఎండీ బివి శ్రీనివాస్ రెడ్డి, మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం అలీఖాన్లపై కేసు నమోదు చేసింది. మొత్తం 219 మంది సాక్షులను విచారించి 3400 డాక్యుమెంట్లతో 2011లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 884 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారని ఛార్జిషీట్లో ప్రస్తావించింది సిబిఐ. అయితే ఈ కేసులో మొత్తం 9 మందిపై సిబిఐ అభియోగాలు మోపింది. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టివేసింది. ఒక నిందితుడు మృతి చెందాడు.